హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని లైనింగ్ ఒరిజినల్కి ఎలా అటాచ్ చేయాలి, మిషన్ మీద అటాచ్ చేస్తే బెటరా లేదంటే ఇలా గమ్ము బాటిల్ తీసుకొని గమ్ముతో అటాచ్ చేస్తే బాగుంటుందా అన్నది మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగు అండ్ లైనింగ్ అటాచ్ చేసిన కానీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఖచ్చితంగా మీరు ఆ స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ అది పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఎలా రావాలి, ఎలా స్టిచ్చింగ్ చేస్తే మీకు అంత ఫినిషింగ్ వస్తుంది అన్నది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ 2-3 వీడియోలు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేయడం అన్నది ఎలా అటాచ్ చేయాలి లైనింగ్ గమ్ముతోటి అన్నది వీడియో పెడతాను. తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను. నెక్స్ట్ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. లైనింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుందరు. కానీ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, రాంగ్ మార్క్ చేసుకున్నాను. ఇది రాంగ్ సైడ్ మనం పై వైపు పెట్టుకోండి, రైట్ సైడ్ ఏమో కింద వైపు పెట్టుకోండి. ఇలా సమానంగా పరుచుకోండి. ఫస్ట్ అన్నిటికంటే ముందు టేబుల్ పైన ఒక క్లాత్ మట్టికి కంపల్సరీ పరుచుకోండి, ఎందుకంటే నేలకి అంటిపోద్ది. అదే క్లాత్ ఉంటే నీట్గా ఉంటుంది. క్లాత్ ఉండడం వల్ల కూడా మీకు అడుక్కు గమ్మ వెళ్ళిపోకుండా టేబుల్ని గట్ట అట్టుకోకుండా ఉంటుంది. ఇలా పరుచుకొని ఇప్పుడు లైనింగు సమానంగా పరుచుకోండి, ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాకుండా. నేను కింద సైడ్ అయితే కనుక సమానంగా తీసేస్తున్నాను. నేను కింద సైడు నడుము దగ్గర కాయిన్ చేసుకున్నాను. మిగతా అన్ని చోట్ల కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాను. ఆ 1/2 ఇంచ్ ఎంత ఎక్స్ట్రా పెట్టానో అంతా కూడా సమానంగా వేసేస్తున్నాను. చూడండి, ఇలా పరిచేసుకున్న తర్వాత ఎక్కడ చుట్టూరు కూడా మార్జిన్ ఎంత అయితే ఉందో అంత సమానంగా ఉండాలి. తర్వాత కింద అడుగు భాగాన్ని ఇలా లేపండి. ఇలా లేపి ఇప్పుడు గమ్ము అక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచుకు ఒక చుక్క పెట్టుకుంటూ వచ్చేయడం అంతే. మీరు గమ్ము బాటిల్ని నేను చూపించిన విధంగా పెట్టుకోండి, సరిపోతుంది. ఇది మీకు లేట్ అవుద్దని అనిపిస్తుంది. కొంచెం అలవాటు అయితే కనుక ఇదే స్పీడ్గా అయిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా ఫినిషింగ్ వస్తుంది. మీరు అది గమనించుకోండి. ఎందుకంటే మనం సొంతవి కుట్టుకున్నా కస్టమరే కుట్టినా ఫినిషింగ్ ఉంటేనే కదా మళ్ళీ వస్తారు మన దగ్గరికి. ఇలా నేర్చుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా ఫినిషింగ్ వస్తుంది. జస్ట్ ఇలా 2 వేళ్ళు మనకి ఎక్కడ అంటుకోకుండా ఇలా వేసుకోండి అంతే. జస్ట్ వేలుతోటి అద్దండి అంతే, ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఇలా అద్దితే సరిపోతుంది. మీరు ఐరన్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఇందులో మిగతా పాటలు కూడా అతుక్కోవాలి కదా, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు కింద అయిపోయింది కదా, ఒక సైడ్ తీసుకోండి. ఇలాగా సైడ్ తీసుకొని మీకు కనపడుతుందో లేదో వీడియోలో మొత్తం రౌండ్ అంతా, నెక్ రౌండ్ అంతా అటాచ్ చేసేయండి, గమ్ము పెట్టేయండి. జస్ట్ 1/2 ఇంచ్ పెట్టండి అంతే, సరిపోతుంది. 1/2 ఇంచ్ గ్యాప్లో పెట్టుకోండి, సరిపోతుంది. కటింగ్ ఒకటే కాదండి, స్టిచ్చింగ్ కూడా చాలా ఫినిషింగ్ రావాలి. స్టిచ్చింగ్ కూడా నీట్గా స్టిచ్చింగ్ చేయడం వస్తే కనుక మీకు ఎవరు కూడా పేరెట్టి వాళ్ళు ఉండరు. చాలా బాగా కుడుతున్నారని అనుకుంటారు. సొంతంగా అయితే మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందని ఫీలింగ్ మనకు ఉంటుంది. అదే సొంత షాప్ అయితే కనుక కస్టమర్లకి హ్యాపీగా ఉంటుంది. చూడండి, మనం ఎక్కడైతే పెట్టామో అంతే. ఇలా ఏళ్ళతోటి అద్దితే సరిపోతుంది. జస్ట్ ఇంతే, బ్యాక్ అయిపోయింది. మీకు ఇది కట్ చేసిన తర్వాత ఉల్టా వేసి చూపిస్తాను. దీన్ని ఇలా పక్క పెడుతున్నాను. అలాగే 2 ప్యాంట్లు ఉంటాయి కదా, 2 ప్యాంట్లు తీసుకోండి. ఇలా
నేను ఆల్రెడీ ఐరన్ చేసుకున్నాను. మీరు కూడా కంపల్సరీ ఒరిజినల్ కూడా ఐరన్ చేసుకోవాలి. అది మటు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముడతలు ఉన్నాయంటే అలా ముడతల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. సేమ్ అలా పరిచేసుకొని సేమ్ ఇంతే. జస్ట్ ఆఫ్ ముందు అంటించుకోండి, ఆఫ్ మళ్ళీ పక్క తిప్పుకొని ఆఫ్ అంటించుకోండి, సరిపోతుంది. ప్రధానంగా ఈ ఫ్రంట్ పార్ట్లు మిషన్ మీద అతికామంటే ఖచ్చితంగా సాగిపోతాయి. మీరే చూసుకోండి. ముందు కట్ చేసినప్పుడు ఎంత ఉందో, లైనింగ్ మిషన్ మీద అతికితే ఎంత వచ్చిందో అన్నది మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా చూసుకోండి, సరిపోతుంది. ఉన్న ఆఫ్ మన వైపు వేసుకొని ఓకే. సేమ్ అలాగే రెండో ఫ్రంట్ కూడా. ఓకే, రెండు ఫ్రంట్లు అయిపోయినాయి. ఈ రెండు ఫ్రంట్లు కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ షేప్ బెల్ట్లు చూడండి. ఇవి కూడా మార్కులు పెట్టుకోండి ఆపోజిట్ వచ్చేలాగా. మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే చూడండి, షేప్ పట్టీలు ఎదురు బదురు పెట్టుకోండి. ఫ్రంట్కి వస్తాయి కదా, కాడలు పెడతాం మనం. కాడలు పెట్టిన ఫ్రంట్కి అంటే ఇలా ఆపోజిట్ ఉంటేనే రెండు ఒక సైడ్కి రాకుండా ఆపోజిట్ వస్తాయి. దేని దానికి సరిపోతుంది. లేదంటే ఒకటి ఆ పక్క పెట్టారంటే రివర్స్ అయిపోతుంది. చూసుకోండి. ఈ షేప్ పట్టీలకి ఇలా ఆఫ్ వేసుకోండి. ఓకే, అయిపోయినాయి. ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు ఆరుతాయి ఇవి. స్టార్టింగ్లో బ్యాక్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ తీసుకొని ఈ లోపు ఆరిపోతుంది. బ్యాక్ తగ్గొట్టేసుకోండి చుట్టూరు. మొత్తానికి ఒరిజినల్ లైనింగ్ సమానంగా తగ్గొట్టేసాను లైనింగ్ తోటి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. చాలా ఫినిషింగ్ వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. మీరు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుందన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా నేను మిషన్ మీద లైనింగ్ టచ్ చేయడానికి గమ్ముతో లైనింగ్ టచ్ చేయడానికి ఏమైనా డిఫరెన్స్ టైం ఏమైనా ఉందా అని కూడా కాలిక్యులేట్ చేశాను. అలా ఏమి లేదు. కొంచెం అలవాటు అయిన తర్వాత సింపుల్గానే అయిపోతుంది. మీకు చూపించడం కోసం ఇంత లేట్ అయింది, కానీ మీకు మనం లైనింగ్ అటాచ్ చేసుకోవడానికి పావుగంట పడుతుంది మిషన్ మీద అయితే. ఇది కూడా సేమ్ ఇంచుమించు ఒక 1 మినిట్ 2 మినిట్స్ అదే టైంలో అయిపోతుంది. ఇంకా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా స్పీడ్గా అయిపోతుంది. ఇలాగా గమ్ముతో లైనింగ్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్, చాలా ఫినిషింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు సాగిపోకుండా కస్టమర్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ అవుతాడు. మనం మంచిగా నీట్గా రెడీ చేసి ఇస్తే, అదే కమర్షియల్ టైప్లో చేస్తే. లేదు మన బ్లౌజే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం అంటే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, బాగా స్టిచ్ చేసుకున్నాం అన్న ఫీలింగు. ఓకే, ఇంకా మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.